హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో వాసుదేవుడు ఇరుపక్షాల సైన్యాల వారికి మహాభారతం యొక్క యుద్ధ తేదీని వివరిస్తాడు. ఆ తరువాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. సత్యము సార్థకలంకము జాత్యంకార పర్యవసానము శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమవేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీలైది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే మహాభారతం. ఆ తరువాత కర్ణుడు సూర్యోదయం కోసం నదీ తీరానికి వెళ్ళి, ప్రభు సూర్యనారాయణ, మీరు ఉదయించే సమయం అయింది. ఈ సమస్త సృష్టి మీకోసమే ఎదురు చూస్తోంది. ఈ ప్రాణకోటి అంతా మీ సృష్టే కదా. మరి మీ ఒక్క కొడుకు సంతోషం కోసం మిగతా వారిని మీ ప్రకాశానికి దూరం చెయ్యకండి. ఒకసారి పవనపుత్రుడు మిమ్మల్ని తన నోటిలో బంధించాడు. అప్పుడు సమస్త సృష్టి నశించడం ప్రారంభించింది. నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి గారు, కృపతో మీరు ఉదయించండి, వచ్చి నా ఈ అర్ఘ్యాన్ని స్వీకరించండి అని వేడుకుంటాడు. అయినా సరే సూర్యుడు ఉదయించకపోవడంతో కర్ణుడు, జీవిత సంఘర్షణలో మీ కొడుకుని స్వయం నిర్ణయం తీసుకోనివ్వండి నాన్నగారు. జీవితంలో ఏదో ఒక దశలో ప్రతి వ్యక్తి తన తండ్రి రక్షణను కోల్పోవడం సహజమే. అప్పుడే వాని సామర్థ్యానికి నిజమైన పరీక్ష ఎదురవుతుంది. నవనిర్మాణం కోసం వృక్షాలు కూడా తమ ఫలాలను త్యాగం చేస్తాయి. ఈ సమాజానికి నన్ను పరీక్షించుకునే అవకాశాన్ని ఇవ్వండి నాన్నగారు. నన్ను చూసి ఎవరూ అనుకోకూడదు మీ సహాయం ఉంటేనే నాకు విజయం లభిస్తుందని. ఇదే గనక జరిగితే నా మొత్తం జీవితానికే కలంకం సోకుతుంది. మీ ప్రకాశంలో నేను ఒక కిరణాన్నే నాన్నగారు. కలంకంతో జీవించడం కన్నా ఉత్తమమైనది ప్రతిష్టాత్మకమైన మృత్యువును వరించడమే. మిమ్మల్ని మరొక్కసారి వేడుకుంటున్నాను నాన్నగారు, కృపతో ఉదయించండి, వచ్చిన ఈ అర్ఘ్యాన్ని స్వీకరించండి అని మళ్ళీ వేడుకుంటాడు. కర్ణుడి మాటలకు సూర్యభగవానుడు చలించిపోయి వెంటనే ఉదయిస్తాడు. కర్ణుడు సూర్యభగవాను చూసి ఆనందించి సూర్యభగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పిస్తాడు. అదే సమయంలో ఒక బ్రాహ్మణుడు అక్కడికి వస్తాడు. కర్ణుడు ఆ బ్రాహ్మణుని చూసి, వచ్చింది బ్రాహ్మణ రూపంలో దేవేంద్రుడే అని గమనించి దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి, మీ కొడుకుకి విజయం సాధించేందుకు ఒక అవకాశం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను దేవేంద్ర. సూర్యప్రకాశం దానంతో క్షీణించిపోదు, అలాగే సూర్యపుత్రుని సామర్థ్యం కూడా క్షీణించిపోదు. చెప్పండి, నా నుంచి ఏమి అపేక్షించి మీరు ఇలా వచ్చారు అని అడుగుతాడు. వెంటనే దేవేంద్రుడు, నన్ను క్షమించు కన్నా, ఒకవేళ కౌరవులు విజయం సాధిస్తే సమస్త సమాజానికి హాని కలుగుతుంది, ధర్మ సంస్థాపన జరగదు. ఇక నువ్వు కౌరవుల పరాజయం మార్గంలో దుర్గంలా నిలబడి ఉన్నావు. నువ్వు యుద్ధం చేయనని ప్రతిజ్ఞ చేస్తే నేను నిన్ను నీ వాగ్దానం నుండి విముక్తుణ్ణి చేస్తాను. నిర్ణయం నీదే కర్ణ, రణరంగాన్నైనా త్యజించు లేదా కవచాన్నైనా త్యజించు అని అడుగుతాడు. మహేంద్రుని మాటలకు కర్ణుడు ఒక్క మాట కూడా సమాధానం ఇవ్వకుండా తన దగ్గర ఉన్న కత్తిని తీసి తన చెవులకు ఉన్న కవచాలను కోసి మహేంద్రుడికి దానం ఇస్తాడు. అప్పుడే తన శరీరానికి ఉన్న కవచం కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ నొప్పిని భరిస్తూ కూడా కర్ణుడు తన శరీరానికి ఉన్న కవచాన్ని కోస్తూ ఉంటాడు. ఆ ప్రకాశాన్ని చూసి దేవేంద్రుడు కూడా తట్టుకోలేకపోతాడు. కర్ణుణ్ణి ఆ పరిస్థితుల్లో చూసి దేవేంద్రుడు కూడా చాలా బాధపడతాడు. కర్ణుడు తన కవచకుండలాలను తీసుకువెళ్ళి దేవేంద్రుడి చేతిలో పెడుతూ, దానం స్వీకరించండి దేవేంద్ర అని నమస్కారం చేసి, మీ కొడుకు విజయం కోసం మీరు స్వయంగా ఇంతటి మోసం చేయవలసి వచ్చిందా దేవేంద్ర? ఈ దృశ్యాన్ని చూస్తేనే
నాకు విజయుడైనంత ఆనందం కలుగుతుంది అని అంటాడు. దేవేంద్రుడు కూడా బాధపడుతూ తన నిజరూపాన్ని ధరిస్తాడు. అదే సమయంలో అర్జునుడు అక్కడికి వచ్చి, ఎందుకు మీరు ఇంత పని చేశారు దేవేంద్ర? అంగరాజు కవచకుండలాలు దానం అడిగారా అని అడుగుతాడు. వెంటనే దేవేంద్రుడు, అవును అర్జున, ఇక నీ విజయపదంలో ఎటువంటి అవరోధాలు ఉండవు అని అంటాడు. అప్పుడు అర్జునుడు, కానీ మీరెందుకింత అన్యాయం చేశారు నాన్నగారు? మీ శత్రువుని బలహీనుడిగా మార్చి మీరు నన్ను బలహీనుడిగా మార్చారు. పరీక్ష అనేది లేనప్పుడు శక్తి ఎలా వృద్ధి చెందుతుంది? రాళ్లల్లో పెరిగే వృక్షం బలంగా ఉంటుంది నాన్నగారు, కానీ నీళ్లలో పెరిగే తామరతీగ బలంగా ఉండలేదు కదా. ఈరోజు మీ ఈ కార్యం వలన నాకొక పెద్ద కలంకం సోకింది నాన్నగారు. ఏకలవ్యుని తెగిన బొటనవ్రేలు ఇప్పటికీ నాకు భరించరాని బాధను కలుగజేస్తుంది. ఎవరైనా ఎప్పుడైనా నా ధనుర్విద్యను ప్రశంసిస్తుంటే అప్పుడు నాకు ఏకలవ్యుడే గుర్తుకు వస్తాడు. సందేహం వస్తుంది, ఒకవేళ ఏకలవ్యుడు బొటనవేలు కనుక ఉండుంటే అతడు ధనుర్విద్యలో నాకన్నా గొప్పవాడయ్యుండేవాడా అని. ఏకలవ్యుడు తెగిన బొటనవేలు కారణంగా నా జీవితానికి భరించరాని కలంకం అంటుకుంది. ఇప్పుడు మీరు అంగరాజు కర్ణుని కవచకుండలాలు దానంగా అడిగి నా జీవితానికి మరొక కలంకం తీసుకువచ్చారు. నా కారణంగా అంగరాజుకు మీరు ఇంతటి బాధను కలుగజేశారు. మీ కొడుకు సామర్థ్యంపై మీకు నమ్మకం లేదా? వాని గాంధీవంపై మీకు విశ్వాసం లేదా? లేక మీ ఆశీస్సులపై మీకు నమ్మకం లేదా అని అడుగుతాడు. వెంటనే దేవేంద్రుడు, సమస్య నీ సామర్థ్యం గురించి కాదు అర్జున. కర్ణుడి కవచం దివ్యాస్త్రంలాగా దేవతలు ఇచ్చిన ప్రసాదం కాదు, సాక్షాత్తు సూర్యభగవానుడి అంశ. కర్ణుడు జన్మించినప్పుడు కర్ణుడి శరీరంలో భాగమైంది. మనుషులు చేసే యుద్ధంలో ఈశ్వరుని అంశ పాల్గొనడానికి వీల్లేదు. అది రక్షించడానికైనా సరే, దాడి చేసేందుకైనా సరే. అందుకే హనుమంతుడు భీముడు ధ్వజం పైన వెలిశాడు, రథం పైన కాదు అని అంటాడు. అప్పుడు అర్జునుడు, కానీ ఇది మీరు నాకిచ్చిన శాపం నాన్నగారు. అంగరాజు కర్ణుణ్ణి నేను కవచకుండలాలు ఉన్నా సరే వధించగలను. ఎందుకంటే నేను ఆ రోజు వాగ్దానం చేశాను, అంగరాజు కర్ణుణ్ణి వధిస్తానని. ఇప్పటికీ నేను అంగరాజును వధించగలను. కానీ మీరు అంగరాజు నుండి కవచకుండలాలు తీసుకొని నా విజయాన్ని నాకు ఆనందం లేకుండా చేశారు నాన్నగారు. లోకులు నన్ను చూసి నిందిస్తారు. నా శత్రువు బలహీనత కారణంగానే నాకు విజయం ప్రాప్తించిందని అంటారు. నా విజయాన్ని నాకు మరచిపోలేని అవమానంగా మార్చారు నాన్నగారు. దయచేసి ఇప్పటికైనా నాపై కృప చూపించండి. అంగరాజుకు తన కవచకుండలాలను తిరిగి ఇచ్చేయండి అని బ్రతిమిలాడుతాడు. వెంటనే దేవేంద్రుడు, అంగరాజు కర్ణుడు వారు ఇచ్చిన దానాన్ని వెనక్కి తీసుకోరు. కానీ నేను వారికి ఒక వరాన్ని ప్రసాదించాలనుకుంటున్నాను. కర్ణ, ఒక వరాన్ని కోరుకో అని అంటాడు. అప్పుడు కర్ణుడు, నేను మీకు దానం ఇచ్చాను దేవేంద్ర, వ్యాపారం చేయలేదు అని అంటాడు. అప్పుడు దేవేంద్రుడు దర్శనమిచ్చి, వరమేమీ ఇవ్వకపోతే నాకు కలంకం సోకుతుంది. మనస్ఫూర్తిగా ఏదైనా వరం కోరుకో కర్ణ అని అంటాడు. అప్పుడు కర్ణుడు, ఒక యోధుడు కోరుకునే ఉత్తమమైన వరదానం ఇంకేముంటుంది? వాని అస్త్రం. మీకు ఇవ్వాలని అంత కోరికగా ఉంటే నాకు ఒక అస్త్రాన్ని ప్రసాదించండి. ఆ అమోఘమైన అస్త్రం ఎలా ఉండాలంటే దానిని నేను ఎవరి పేరిట సంధిస్తానో వారిని అది వధించాలి అని అంటాడు. కర్ణుడు కోరుకున్న విధంగానే దేవేంద్రుడు కర్ణుడికి ఒక అస్త్రాన్ని ప్రసాదించి, గుర్తుపెట్టుకో కర్ణ, దీనిని నువ్వు ఒక్కసారే ప్రయోగించగలవు. అది కూడా రణభూమిలో శత్రువుని ఎదుటుగా నిలబడినప్పుడే అని అంటాడు. కర్ణుడు ఆ అస్త్రాన్ని స్వీకరిస్తాడు. ఆ తరువాత దేవేంద్రుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కర్ణుడు అర్జునుడితో, అర్జున, నీ మృత్యువు నా చేతుల్లోనే ఉంది. నేను నిన్ను తప్పకుండా వధిస్తాను. మీ నాన్నగారిచ్చిన అస్త్రంతోనే నిన్ను వధిస్తాను అతి త్వరలోనే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తరువాత హస్తినాపురంలో ధృతరాష్ట్ర మహారాజు గాంధారి కలిసి శివుడికి అభిషేకాలు చేయిస్తూ ఉంటారు. అదే సమయంలో విదురుడు అక్కడికి వచ్చి, అన్నయ్య, వేదవ్యాస మహర్షి వచ్చారని చెప్తాడు. వేదవ్యాస మహర్షిని చూసి ధృతరాష్ట్రుడు, గాంధారి మహర్షి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. వెంటనే ధృతరాష్ట్రుడు, మహర్షి, ఈరోజు మీ నోటి నుండి నేను 2 మాటలు వినాలనుకుంటున్నాను మహర్షి. దయచేసి నా మనసును శాంతింపజేయండి అని అడుగుతాడు. అప్పుడు వేదవ్యాస మహర్షి, నీ మనసులో ధైర్యం పెంచడానికి నేను ఎటువంటి ఉపాయాన్ని చెప్పలేను ధృతరాష్ట్ర. నేను ఇప్పుడొక దుఃఖ సమాచారాన్ని తెలియజేయడానికి వచ్చాను. రాజమాత సత్యవతీదేవి
తన జీవనయాత్రను ముగించారు అని చెప్తాడు. వెంటనే విదురుడు బాధపడుతూ రాజమాత చనిపోయారా అని అడుగుతాడు. అప్పుడు వేదవ్యాస మహర్షి, అవును విదురా, పశుపక్షాదులు చీకటిని చూసి భయపడతాయి, అందుకే సంధ్యవాదగానే అవి తమ కన్నులను మూసుకుంటాయి. ఇప్పుడు ఈ సమస్త ఆర్యావర్తనంలోనూ మీ కురువంశంలోనూ భయంకరమైన చీకటి అలుముకోనుంది. అందుకే అమ్మకు నేనే చెప్పాను, ప్రాణాలను త్యజించే సమయం ఆసన్నమైందని. రాజమాత సత్యవతీదేవి కురుకుల వధువు కనుక ఈ అస్థికలను మీకు ఇచ్చి వెళ్ళడానికి వచ్చాను, తీసుకో ధృతరాష్ట్ర. ఇలా నువ్వు అనేక మంది అస్థికలను స్వీకరించవలసి ఉంది. అయినా రాజమాత సత్యవతీదేవి సంపూర్ణ జీవితాన్ని అనుభవించారు. వారి అస్థికలను తీసుకుంటుంటేనే నీ చేతులు కంపించిపోతున్నాయి. ఇక వేలాది మంది యువకుల మరణాన్ని నీవు ఏ విధంగా భరించగలవు అని అడుగుతాడు. వెంటనే ధృతరాష్ట్రుడు, మహర్షి, నా 9 కొడుకుల భవిష్యత్తు ఏమిటి? కురువంశ భవిష్యత్తు ఏమిటి? ఈ యుద్ధంలో విజయం ఎవరిని వరిస్తుంది? భవిష్యత్తు తెలుసుకోవాలని ఉంది మహర్షి అని అడుగుతాడు. అప్పుడు వేదవ్యాస మహర్షి, మనం వర్తమానంలోనే భవిష్యత్తును నిర్మించుకుంటాం ధృతరాష్ట్ర. ఒకవేళ నువ్వు భవిష్యత్తును చూడాలనుకుంటే ముందు వర్తమానాన్ని తెలుసుకో. భవిష్యత్తు దానంతటదే తెలుస్తుంది. నీవు యుద్ధాన్ని చూడాలనుకుంటే నేను ఇప్పుడే నీకు దివ్యదృష్టిని ప్రసాదిస్తాను. ఇక్కడే అంతఃపురంలో ఉండి కురుక్షేత్ర దృశ్యాలన్నీ చూడవచ్చు అని అంటాడు. వెంటనే ధృతరాష్ట్రుడు, నేను చూడలేను మహర్షి, నేనిప్పుడు అంతటి సాహసం చేయలేను అని అంటాడు. అప్పుడు వేదవ్యాస మహర్షి, నేను మీ సంజయుడికి ఆ దివ్యదృష్టి ప్రసాదిస్తాను అని చెప్పి సంజయుడికి దివ్యదృష్టిని ప్రసాదిస్తాడు. ఆ తరువాత రణభూమిలో యుద్ధాన్ని ప్రారంభిస్తూ భీష్ముడు శంఖాన్ని పూరించబోతూ ఉంటాడు. పాండవుల తరపున వాసుదేవుడు కూడా శంఖాన్ని పూరించబోతూ ఉండగా అర్జునుడు, మాధవ, శంఖాన్ని పూరించే ముందు నేను ఇరుపక్షాల సైన్యాన్ని ఒకసారి దర్శించుకోవాలి. రథాన్ని ఇరుపక్షాల మధ్యలోకి పోనివ్వండి అని అడుగుతాడు. వెంటనే వాసుదేవుడు, ఏం చూస్తావు పార్థ? నువ్వు పక్షి కంటికి గురిపెట్టినప్పుడు నీకు వృక్షశాఖ కూడా కనిపించదు. మరి ఇప్పుడు ఈ సమయంలో ఈ రణభూమినంతా ఎందుకు చూడాలనుకుంటున్నావు అని అడుగుతాడు. అప్పుడు అర్జునుడు, నేను ప్రతిపక్ష సేనను ఒకసారి చూడాలనుకుంటున్నాను. అలాగే మన సేనను కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ యుద్ధంలో ఎవరి మరణం వల్ల ధర్మ సంస్థాపన జరుగుతుందో, ఎవరి మరణం వల్ల అధర్మం అనుభవంలోకి వస్తుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ మహాయుద్ధంలో దేనిని పొందనున్నానో అలాగే దేనిని కోల్పోనున్నానో అని అంటాడు. వెంటనే వాసుదేవుడు, ఈ యుద్ధంలో బలిదానం ఇవ్వడానికి వచ్చావు, ఇక లాభనష్టాల గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు పార్థ? దానం ఇవ్వడం అంటే దాత కోల్పోతాడు, యాచకుడు లాభం పొందుతాడు. ఇక బలిదానం ఇవ్వడం అంటే దాత కోల్పోతాడు, ఇక సమస్త సృష్టి లాభం పొందుతుంది అని అంటాడు. అప్పుడు అర్జునుడు, కానీ మాధవ, నేనొక్కడనే దానం ఇచ్చేందుకు రాలేదు. ఇక్కడ చాలామంది సైనికులు తమ ప్రాణాలను ఆహుతి చేసేందుకు వచ్చారు. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఈ మహాయుద్ధంలో నేను కేవలం అధర్మాన్నే నాశనం చేస్తున్నానా లేదా దానితో పాటు ధర్మాన్ని కూడా నాశనం చేస్తున్నానా అని అంటాడు. వెంటనే వాసుదేవుడు, ఇదంతా నీ వలన జరుగుతుందా పార్థ? నిర్మాణ వినాశక శక్తులు ఉన్నాయా నీకు? నిర్మాణ వినాశక కార్యాలు స్వయంగా ఆ ఈశ్వరుడే చేస్తాడు. మరి నువ్వెందుకు ఈ విషయాలను నీ శిరస్సుపై వేసుకొని అహంకారాన్ని పెంచుకుంటున్నావు? నేను నీకు ముందే చెప్పాను పార్థ, స్వయంగా తాను చేసేది ఏదీ లేదని ఎవరైతే తెలుసుకుంటారో వారి చేతనే మహత్కార్యం ఏదైనా జరుగుతుంది. బహుశా నీవు దానిని మర్చిపోయి ఉంటావు. అయితే చూడు పార్థ, ఏమి చూడాలనుకుంటున్నావో. కానీ ఒకవేళ దానం చేసే ముందు ఆ దాత చేతులు కంపిస్తే ఆ దానం యొక్క పుణ్యం వారికి దక్కదు అని చెప్పి రథాన్ని ఇరుపక్షాల మధ్యలోకి తీసుకువెళ్ళి ఆపి రథంపై నుంచి వాసుదేవుడి కిందకి దిగి, అర్జున, ఇదిగో దుర్యోధనుడు ఇక్కడే ఉన్నాడు చూడు. పాంచాలిని దాసిగా మార్చి జూదసభలోకి ఈడ్చుకురమ్మని ఆదేశించాడు అని అంటాడు. అర్జునుడు జూదసభలో దుర్యోధనుడు చెప్పినదంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇదిగో ఇక్కడ చూడు, నీ మేనమామ శకుని ఈరోజు ఇతని చేతిలో కరవాలం ఉంది, కానీ మోసంతోనే గెలవాలనుకుంటాడు. గుర్తు చేసుకో, ఇతడు నీ 5 సోదరులను, మీ అమ్మను వారణావర్తనంలో ఎలా భస్మం చేయాలనుకున్నాడో అని అంటాడు. అర్జునుడు వారణావర్తనం గురించి అన్నీ తలుచుకొని బాధపడుతూ ఉంటాడు.
ఇటు చూడు పార్థ, దుశ్శాసనుడు ఈ చేతితోనే పాంచాలి జుట్టును పట్టుకునే సాహసం చేశాడు అని అంటాడు. అర్జునుడు దుశ్శాసనుడు పాంచాలిని జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చిన సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు. మహితాత్ముడు గురు ద్రోణులను చూడు, మౌనంగా ఉండి పాంచాలికి అవమానాన్ని జరగనిచ్చారు. అక్కడ చూడు ఆ అశ్వత్థామని, గుర్తు చేసుకో ఆనాడు వాడు ఎటువంటి అపశబ్దాలను పలికాడో. ఇప్పటికీ నీ మనసు ప్రతీకారంతో జ్వలించడం లేదా పార్థ? ఇప్పటికీ న్యాయం చేయాలన్న ఆలోచన నీ మనసులోకి రావడం లేదా పార్థ? ఇప్పటికీ శస్త్రాన్ని సంధించాలన్న సంకల్పం నీ మనసులోకి రావడం లేదా పార్థ? ఇక ఇప్పుడు యుద్ధం తప్పనిసరి అనిపించడం లేదా నీ మనసులో అని అడుగుతాడు. వాసుదేవుని చెప్పినవన్నీ తలుచుకొని అర్జునుడు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, అశ్వత్థామ వీరందరూ చేసిన మోసాలను గుర్తుకు తెచ్చుకొని అవును మాధవ, యుద్ధం తప్పనిసరే అని అంటాడు. వెంటనే వాసుదేవుడు, ఇప్పుడు యుద్ధం నువ్వు తప్పనిసరి అంటున్నావు పార్థ. అయితే ఒకసారి మహితాత్ముని చూసి గుర్తు తెచ్చుకో. అడుగడుగునా వారి ప్రేమ, రక్షణ మీకు ఎలా కల్పించారో, స్వయంగా తాను బలిదానమిచ్చి మీ కుటుంబానికి అధికారం ఇప్పించాలని ప్రయత్నించారో ఒకసారి గురు ద్రోణుని చూడు. చూసి జ్ఞాపకం తెచ్చుకో. ఎంత గర్వంతో, ప్రేమతో గురువుగా వారి జ్ఞాన సంపదను నీకిచ్చారో. నిన్ను విశ్వంలోనే సర్వశ్రేష్ఠ ధనుర్ధారిగా చూడాలని తన భుజాలపై పాపభారాన్ని మోస్తున్నారు. ఒకసారి గుర్తు చేసుకో పార్థ. ఇక అటువైపు వికర్ణుణ్ణి చూడు. కేవలం ఆ రోజు తానొక్కడే జూద సభలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించే సాహసం చేశాడు. వీరందరూ చంపదగిన వారా పార్థ అని అడుగుతాడు. వెంటనే అర్జునుడు ఏడుస్తూ, లేదు మాధవ, వీరందరినీ నేనెలా చంపగలను అని అంటాడు. అప్పుడు వాసుదేవుడు, కానీ నీ పక్షాన్ని కూడా చూడు పార్థ అని చెప్పి రథాన్ని పాండవుల సైన్యం వైపుకు తీసుకువెళ్ళి రథాన్ని వారి ముందు ఆపి, ఇక నీ పక్షం చూడు పార్థ, మీ పెద్దన్నయ్య యుధిష్ఠిరుడు, భీమన్నయ్య, మీ తమ్ముళ్ళు, నీ కొడుకులు, మీ సోదరుల కొడుకులు, వీరిలో చాలామంది ఈ యుద్ధంలో మరణిస్తారు. వీరందరూ మరణిస్తారని తెలిసి కూడా నీ హృదయం కంపించడం లేదా పార్థ? ఇక ఇప్పుడు ఆలోచించు పార్థ. బావ దుర్యోధనుడి దోషమేముంది? ఒకవేళ అతనికి రాజకాంక్ష ఉంటే వారి తల్లి మొదటగా గర్భం దాల్చిన విషయం సత్యం. దుశ్శాసనుడు పాంచాలని వివస్త్రను చేయాలని చూసి అపరాధం చేశాడు. ఒకవేళ అది అపరాధమైతే నీవు కూడా మీ అన్నయ్య మాటను మన్నించి నీ భార్యకు అవమానం చేయాలని చూశావు. అది అపరాధం కాదా? మహితాత్ముడు తన ప్రతిజ్ఞకు ఎక్కువ ప్రాముఖ్యమిచ్చి తన కులవధువు ప్రతిష్టకు తక్కువ ప్రాముఖ్యమిచ్చాడు. అది అపరాధం కాదా? మీ పెద్దన్నయ్య యుధిష్ఠిరుడు తాను నమ్మిన ధర్మాన్ని నిర్వర్తించేందుకు ఆనాడు జూదసభలో పాల్గొన్నాడు. అయితే అది అధర్మం కాదా? ఇంత విన్నాక బావ దుర్యోధనుని శత్రువుగా భావించడం ధర్మమేనా? నీకు మీ పక్షాన ధర్మం కనిపిస్తుందా పార్థ అని అడుగుతాడు. ఆ తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.